హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఆన్లైన్ క్విజ్తో వచ్చాను. ఫ్రెండ్స్, నేను ఇది చేసినటువంటి 20వ పార్ట్. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం కూడా లాస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ చూసిన తర్వాత మళ్ళీ 10 క్వశ్చన్స్ మీకు మీ నాలెడ్జ్ చెక్ చేసుకోవడానికి ఇస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. నిన్నటి క్వశ్చన్స్కి టోక్యో ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తొలి దేశం ఏది? ఆన్సర్ కెనడా. రెండవది, మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2ను ఏ దినంగా పాటిస్తున్నాం? ఆన్సర్ అహింసా దినోత్సవం. నెక్స్ట్, దేశంలో గోధుమలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏవి వరుసగా? పంజాబ్ అండ్ హర్యానా. నాలుగవది, మన్నార్ సింధు శాఖ ఏ 2 దేశాలను వేరు చేస్తుంది? ఆన్సర్ భారత్ మరియు శ్రీలంక. ఐదవది, 3 సముద్రాలతో తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, ఆరవది, 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో జరగనున్నాయి? ఆన్సర్ బర్మింగ్హామ్. 7, పత్తి దూది అలర్జీ ద్వారా వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి బైసినోసిస్ అనేటువంటి అలర్జీ. నెక్స్ట్, 8వది, హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థ తీర ప్రాంత గస్తీ కోసం తయారు చేసిన నౌక పేరు ఏంటి? ఆన్సర్ రాణి అబ్బక్క. నెక్స్ట్, 9వది, ప్రైవేటీకరణ అనే పదమును మొదటగా ప్రస్తావించిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ పీటర్ డ్రక్కర్. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, భారతదేశ ఎరుపు నది అని ఏ నదికి పేరు? ఆన్సర్ బ్రహ్మపుత్ర. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ నదిని ఎరుపు నది అంటారంటే బ్రహ్మపుత్ర నదికి ఎప్పుడు వరదలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. సో వరదలు వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే అది నేలను తీసుకొని వస్తుంది, అంటే నేలపై ఉన్నటువంటి పై పొరలను తీసుకొని వస్తుంది. దానివల్ల బురద అందులో ఎక్కువగా చేరి ఎర్రగా కనిపిస్తాయి వాటర్. సో దానివల్ల ఎరుపు నది అని పేరు, అంతే. ఓకే ఫ్రెండ్స్, నిన్న క్వశ్చన్స్కి సమాధానాలు చూసాం. సో ఈరోజు కూడా మాకు మరొక 10 ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో మీ నాలెడ్జ్ని మీరే చెక్ చేసుకునే టైం వచ్చింది. క్వశ్చన్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఏ సంవత్సరంలో కట్టించాడు? నెక్స్ట్, రెండవది, జాతీయ సైన్స్ దినం ఎప్పుడు జరుపుకుంటాం? 3, పుష్ప విలాసం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? 4, తెలంగాణ ప్రాంతంలో ఏ కులస్తులని సాంప్రదాయక ఇంద్రజాలీకులు అంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, 5వది, ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? నెక్స్ట్, 6వది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏ జిల్లాలో కలదు? తెలంగాణలోనే ఉంది ఇది. నెక్స్ట్, 7వది, ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పడింది? నెక్స్ట్, 8వది, జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్, 9వది, సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నది మీద ఉంది? నెక్స్ట్, 10వది లాస్ట్ది, భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఓకే ఫ్రెండ్స్, మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. నేను సమాధానాలు ఇచ్చి మళ్ళీ 10 క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా రావాలంటే ఖచ్చితంగా పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.